మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గురుప్రసాద్ గారు, లాస్ట్ 1 ఇయర్గా ఆల్మోస్ట్ ఒక 500 స్టాక్స్ ఇచ్చి ఉంటారు మన ఆడియన్స్కి. దాంట్లో ఒక 90 నుంచి 95% వరకు మంచి సక్సెస్ రేట్నే తీసుకొచ్చాయి. అంటే ఏ పారామీటర్ ప్రకారం మీరు ఈ స్టాక్స్ని పిక్ చేసుకొని మన ఆడియన్స్కి చెప్పడం జరుగుతుంది అంటారు? అసలు అంటే జనరల్గా స్టాక్స్ అనలైజ్ చేయడం అనేది డెఫినెట్గా ఇది ఒక టఫ్ టాస్కే. కత్తి మీద సాము 100%. ఎందుకంటే ఇది వచ్చి మనము ఇచ్చేది వర్క్ అవుతుందా లేదా అని చాలామంది ఒక భ్రమలోనే ఉంటారు. బట్ మన ఎక్స్పీరియన్సు, నా 21 ఇయర్స్ ఎక్స్పీరియన్సు, ఆ చార్ట్ రీడింగు, ఎన్నో మార్కెట్స్ చూసాము. ఎన్నో మార్కెట్లో మనం చూసినప్పుడు ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్కి బై ఇవ్వచ్చు, ఈ పారామీటర్కి ఇది సెల్ ఉంటుంది అని కొన్ని ఇండికేటర్సే దగ్గర ఒక 200-300 ఇండికేటర్స్ ఉన్నాయి. ఏది 100% వర్క్ అవుతుంది. జనరల్గా ఫస్ట్ ఒక కాంబినేషన్లో మనం దాన్ని అనలైజ్ చేసి పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదా అని మేము ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో ట్రేడ్స్ చేశాను. కొన్ని వందలు కాదు, కొన్ని వేల ట్రేడ్స్. ఈ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అలా చేసి అలా అలవాటైపోయి నేను చేసేదే నేను ఇస్తున్నాను. నేను ఏం ట్రేడ్ చేస్తానో ఇన్వెస్ట్మెంటు అంటే నేను చెప్తాను కదా, డైవర్సిఫికేషన్ అంటాను. నిన్న కూడా ఇప్పుడు హైదరాబాద్ సెషన్లో మీటింగ్లో ఒకతను మనం చెప్పిన డైవర్సిఫికేషన్ చేసే అంటే అతను చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. అలాగే ఫాలో అయ్యాడు. అంటే 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు, డైవర్సిఫికేషన్ 10 కంపెనీలు కొన్నాడు. ఈ ఫాల్లో కూడా అతను మార్కెట్ ఫాలో అవుతుంది కదా, ఇప్పుడు అతని పోర్ట్ఫోలియో 1,30,000 ఉంది. అంటే 1,60,000 దాకా ప్రాఫిట్ ఉండిందంట. అంటే 60,000 ప్రాఫిట్ వచ్చింది. 60,000 ప్రాఫిట్లో ఇప్పుడు 30,000 తగ్గింది. అంటే ఆ డైవర్సిఫికేషన్ చేసిన దానివల్ల ఆ 30,000 ప్రాఫిట్ అనేది ఉంది. ఓకే. కాబట్టి మనము స్టాక్స్ వచ్చి ఈ అనలైజ్ చేసి ఇవ్వడం అనేది నాకు ఇట్స్ ఎందుకంటే దానికోసం మనము రెగ్యులర్గా నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ముఖ్యంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళు స్టాక్స్ ఒక 2 రోజులు 3 రోజులు ఇవ్వకపోతే ఫోన్లు నాకు అవును ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు సార్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మహిళలు అసలు వాళ్ళైతే ట్రేడింగ్లో అంత ప్యాషన్గా వచ్చేసారు. అంటే వాళ్ళ హస్బెండ్స్కి వాళ్ళు తోడుగా ఉండాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా జనరేట్ చేయాలని చెప్పి ఎంతో తపనతో ఉన్నారు. ఒక ఫైనాన్షియల్ లిటరసీ అనేది స్టార్ట్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అంటున్నాం హోమ్ మేకర్. ఇప్పుడు అంటే వాళ్ళు హోమ్ మేకర్ కాదు, వాళ్ళు మనీ మేకర్స్. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఎంతసేపు ఏం చేస్తాం, ఇంట్లో ఏదో ఒకటి చెయ్యాలి, హెల్ప్గా ఉండాలి అని నాకు ఎంతోమంది మహిళలు నాకు కాల్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మనం చెప్పే స్టాక్స్ అన్నీ ఫాలో అయ్యి మంచి ప్రాఫిట్స్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్లే నేను ఇంకా స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను. అంటే వాళ్ళ కోసమే ఇక మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కంటిన్యూగా నేను నా వర్క్ అన్నీ కూడా, కొన్ని ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇదే చేస్తున్నాను. సో మీ డైలీ రొటీన్లో ఒక భాగం చేసేసారు దీన్ని. అవును. కంప్లీట్. లేకపోతే ఇక ఫోన్లు వస్తున్నాయి ఫుల్గా.
ఇక మనం నేను సమాధానం చెప్పలేకపోతున్నా. అంటే ఎంతమందికని మనం చెప్పగలం? అది వీడియో రూపంగా ఇచ్చేస్తే ఇక వాళ్ళే దాన్ని చూసుకుంటారు పర్ఫెక్ట్గా. ఈ అనలైజ్ చేయడం కూడా ఇది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే జనరల్గా మన అనలిస్ట్గా మనం మంచి నేమ్ అనేది క్రియేట్ అయింది వచ్చింది. బట్ మనం దీన్ని ఎవరికన్నా మన అసిస్టెంట్స్ ఎవరన్నా ఉన్నా కూడా మనం వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కరెక్ట్గా అనలైజ్ చేయగలరా లేరా, అది ఒక పెద్ద టాస్క్ అనమాట. కాబట్టి ప్రతిదీ మనమే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వర్క్. ఒక స్టాకు, ఈ స్టాకు మనం కొనాలి అని చెప్పడం అనేది అది మన ఎక్స్పీరియన్స్లోనే వస్తుంది. అది ఎవరైనా సరే ఆ కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఈ ఫాల్లో కూడా మనము చాలా స్టాక్స్ ఇచ్చాను. చెన్నై పెట్రో మొన్న ఇచ్చాను. అంటే 130 రూపీస్లో నేను ఒక బై ఇచ్చాను. 310 రూపీస్ వెళ్ళిపోయింది ఈ ఫాల్లో. మళ్ళీ ఇంకొక ఫ్రెష్ బై ఇచ్చున్నాను. మళ్ళీ ఒక 300లో 250 రేంజ్ వస్తే మళ్ళీ కొనమని 500 రూపీస్ టార్గెట్ ఇచ్చున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా ఈ ఫాల్లో కూడా ఏ స్టాక్స్ ఇంకా ముందుకెళ్తాయి. ఎందుకంటే నిఫ్టీలో జనరల్గా మనం నిఫ్టీ 50 స్టాక్స్ ఇస్తాం కదా, ఆ నిఫ్టీ 50లో ఓన్లీ అది ఇప్పుడు ఈ నిఫ్టీకి పెద్ద ఇంపాక్ట్. ఇది దగ్గర అన్ని 30%, 25% స్టాక్స్ అన్నీ. బట్ నార్మల్గా ఇది మిడ్ క్యాప్ కానీ, ఒక మిడ్ క్యాప్ తర్వాత ఒక మాదిరిగా ఉంటుంది. 50,000 క్యాపిటలైజేషన్, 40,000 క్యాపిటలైజేషన్ ఉండే స్టాక్స్ ఇవన్నీ వచ్చి మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్ వీక్గా ఉన్నా కూడా ఆ స్టాక్స్ కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు అట్ ప్రజెంట్ వచ్చి మార్కెట్ ఒక వీక్గా ఉండేది, ఈ ఆగస్ట్ నుంచి మార్కెట్ ఒక మంచి పుల్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ 2-3 మంత్స్ తర్వాత 2-3 మంత్స్ నుంచి ఇంకా మనం చాలా స్టాక్స్ ఇస్తాం. చాలా స్టాక్స్ ఇవ్వబోతున్నాం. ఇంకా దగ్గర కొన్ని వందల స్టాక్స్ ఇవ్వబోతున్నాను. అంత ఎందుకంటే మన వాళ్ళకంతా అదొక ట్రీట్. ఎదురు చూస్తూ ఉంటారు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.